హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం ఇప్పుడు జపిస్తున్న తారక మంత్రం ఏంటంటే కనుక ప్రైవేట్ చేయడం. దేన్ని చూసినా సరే ప్రతి దాన్ని ప్రైవేట్ చేసేయటం. ఎందుకంటే కనుక మన దగ్గర సరిపడిన నిధులు లేవు కాబట్టి మనం ప్రైవేట్ చేస్తే కనుక మనకి దాని మీద మనకంత ఆ ప్రెషర్ మన మీద పడతాం అని అనుకుంటున్నారు. ఏంటో తెలియదు కానీ ప్రైవేట్ మంత్రం అయితే జపిస్తున్నారు. దాని పేరే పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అర్థమైందండి? ఈ పిపిపి మంత్రాన్ని అయితే కనుక జపిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం ప్రైవేట్ చేయబోతున్నారు రా బాబు, ఏం చెప్పబోతున్నావు నువ్వు అని అయితే అనుకోవచ్చు మీలో చాలా మంది. నిజంగా ఏదైతే ప్రజలకు అవసరమో, సామాన్యుడి నుంచి సగటు మానవుడు, పేదోడు, బక్కోడు, బడుగోడు దేని మీద అయితే ఆధారపడి ఉంటాడో వైద్యం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాంటి వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని ప్రైవేట్ చేసేద్దాం అనేది కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. నిజమండి. ఎందుకంటే ప్రైవేటు వైద్యాన్ని ప్రైవేటు చేయడం ఏంటి అని మీరు చాలా మంది అనుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తిరగరాశాడు లేదా చరిత్ర సృష్టించాడు, తిరగరాయటం అనకూడదు, చరిత్ర సృష్టించాడు. వాస్తవం మాట్లాడుకోవాలి, తమ్ముడు తనడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు, 17 కాలేజీలు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాడు. 21,550 ఎంబీబీఎస్ మెడికల్ సీట్లకు గాను శ్రీకారం చుట్టాడు. 8,000 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టాడు. ఆ ప్రాజెక్టుకు గాను ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు అయితే కనుక చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాంటి వైద్య కళాశాలల్ని ప్రైవేట్ చేసేద్దాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కట్టేశారు. మిగిలిన వాటిని కట్టాలంటే మన వల్ల అవుతుందో తెలియదు. కాబట్టి అందుకు సరిపడా నిధులు మన దగ్గర లేవు. వేరే ఇతరత్ర కారణాలు చూపించి దాన్ని పీపీపీ కింద, నేను చెప్పాను కదా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఆ పీపీపీ మంత్రం కింద మనం వాటిని ప్రైవేట్ చేసేద్దాం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పచెప్పేస్తే వాళ్ళే కట్టించుకుంటారు ఆ కాలేజీలన్నీ కూడాను అని అంటే కనుక అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వాళ్ళు కట్టించుకుంటారు ఓకే, కానీ అజమాయిషి వాళ్ళదే కదా. అప్పుడు ఏదైతే మెడికల్ కాలేజెస్ అసలు ఆ ఉద్దేశమే వేరు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు కట్టించాడో వాస్తవంగా ఆ కాలేజీల్లో ఎవరైనా సరే ఆ వైద్య కళాశాలలో ట్రీట్మెంట్ ఫ్రీ. అంటే ఒక చోట ఏదైతే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉందో ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ అనేది ఆయన కళ. అక్కడ కట్టినటువంటి ఆ మెడికల్ కాలేజీలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా, పేదలకేంటి ఎవరికైనా సరే వెళ్ళి వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్యం చేస్తారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఉండాలనేది ఆయన ఏం. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అక్కడ బాగు చేయించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రైవేటు ఏదైతే మెడికల్ కాలేజీలు కట్టబోయే మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలు కట్టబోయే కళాశాలను ప్రైవేటు భాగస్వామ్యం చేస్తే కనుక, ప్రైవేటు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు కడతారు ఓకే. కట్టిన తర్వాత అజమాయిషి వాళ్ళదే అవుతుంది. దాని మీద ఫీజులు కానించి సమస్తం ఏదైతే వైద్య కళాశాలలో చేరదామనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు వేసే ఫీజులు కానించి ఆ కళాశాలలో ఆ వైద్యానికి వచ్చే పేదల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తారు. ఏదైతే ఆ వైద్యానికి ఖరీదు కడతారు అన్నమాట వాస్తవమా కాదా? వాస్తవమండి. దీంట్లో మర్మమే లేదు. ఎందుకంటే ఎవరికో బయట అప్పచెప్పేసాం మనం. కాలేజీ కట్టుకోరా బాబు, నువ్వు కట్టుకుని దాన్ని కంప్లీట్ చేయాలంటాం. ఆడు కట్టుకున్న తర్వాత దాంట్లో 100-200 సీట్లు కావాలి, ఎంబీబీఎస్ సీట్లు. 200 సీట్లు కానీ 100 సీట్లు గవర్నమెంట్కి 100 సీట్లు మనం మామూలుగా ఇచ్చి 100 సీట్లు అమ్ముకుంటాడు. 25,000 ఫీజుకి వచ్చే ఎంబీబీఎస్ సీటు 25 లక్షలు అవుతుంది. 25 లక్షలకు వచ్చే సీటు ₹1 కోటి 2 కోట్లు అవుతుంది. ఎందుకంటే వాడు కట్టాడు కదా, పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడి వాడు తిరిగి తీసుకోవాలి. పెట్టుబడి మాత్రమే తీసుకుంటాడా? పెట్టుబడికి 10 రావాలంటాడు. బిజినెస్ కదండి అది. కాబట్టి వైద్యాన్ని నువ్వు బిజినెస్ చేస్తే కనుక 100% నష్టపోయేది సామాన్యులే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కూతురు, ఒక ఆటో డ్రైవర్ కూతురు, లేకపోతే ఒక వ్యవసాయం చేసుకున్న రైతు కూతురు లేదా రైతు కొడుకో వీళ్ళందరూ కూడా వైద్యం చదవాలంటే కనుక, ఎంబీబీఎస్ చదవాలంటే కనుక 25,000 ఫీజుతో చదవాలంటే కనుక అవ్వదు కదా అప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ వాడి భాగస్వామ్యం ఉంటుంది. 1 కోటి 2 కోట్లు పెట్టాలి. వీళ్ళు ఎక్కడ పెట్టగలరు? తల్లకిందులుగా తపస్సు చేసినా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే విద్య అనేది కలగానే మిగిలిపోద్ది అలాంటి వాళ్ళకి ఇలాంటి పీపీపీ వల్ల. వాస్తవమా కాదంటారా? నేను చెప్పే మాట ఒక పార్టీకి పొత్తుగానో తొత్తుగానో చెప్పడం వల్ల ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రైవేట్కి పబ్లిక్ గవర్నమెంట్కి ఉన్న తేడా. కాబట్టి ఒకరో టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొత్తం 17 వైద్య కళాశాలల గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక 5 కళాశాలలు ప్రారంభించి సెల్ఫ్
ఫైనాన్స్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చి, అంటే కొన్ని సీట్లు మాత్రం అమ్మడానికి ప్రయత్నిస్తే కనుక అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీళ్ళంతా కూడా రాసిన వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే కనుక వైద్యాన్ని నమ్ముకుంటున్న జగన్, వైద్యాన్ని నమ్ముకుంటాం ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ అనే చిన్న దాంతో వైద్యాన్ని నమ్ముకుంటున్న జగన్ అన్న మీరు వాస్తవంగా అయితే కనుక ఇప్పుడు ఆయన మొత్తం వైద్యాన్ని ప్రైవేట్గా చెప్పేస్తున్నారుగా, ప్రైవేట్ భాగస్వామ్యం చేసేస్తున్నారుగా. మరి అలాంటప్పుడు ఇది అసలు ఇప్పుడు రాయిరే, మరి ఇప్పుడు మాట్లాడరా నోట్లయ్యి. కాబట్టి 2014-19లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క వైద్య కళాశాల కూడా నిర్మించాల. వాస్తవంగా అండి 2014-19 దాకా ఎందుకండి బాబు, ఎలా అంటే 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. తర్వాత అప్పటి నుంచి 2019 వరకు, అంటే ఎక్కడ 1923 సంవత్సరం, ఎక్కడ 2019 సంవత్సరం, 96 సంవత్సరాలకి ఏర్పాటైన కాలేజీలు ఎన్నో చెప్పమంటారా? 96 సంవత్సరాలకి ఏంటి ఏర్పాటైన వైద్య కళాశాలలు ఎన్నో అంటే కనుక ఒక 11. ఏంటి 96 సంవత్సరానికి 11 కాలేజీలు పెట్టగలిగారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక చరిత్రను లెక్కించాలనుకున్నాడు. ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో నేను ఆయన అభినందిస్తా. చాలా విషయాల్లో నేను ఆయన ఏకీభవించను, కానీ ఈ విషయంలో ఆయన ఏకీభవిస్తాను, ఆయన అభినందిస్తా. ఎందుకంటే 96 సంవత్సరాలకి 11 కాలేజీలు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ఏదైతే మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిపి 11 కళాశాలలో వెళ్తే ఒకే ఏడాది 5 కళాశాలలు కంప్లీట్ చేసి 17 కళాశాలలకి సేకరించుతున్న గొప్ప మహోన్నతులుగా ఖచ్చితంగా చెప్పాలి 100%. మిగిలిన స్కాములు స్కీములు ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తా, చేసిన మంచి అయితే కనుక చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి 2024-25 కల్లా ఏదైతే మార్కాపురం, మదనపల్లి, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా పూర్తి చేసిన 5 కాకుండా 5 కూడా ప్రారంభించాలి. కానీ ఆటోమేటిక్గా ఎలక్షన్ రావడం, ఎన్నికల కోడ్ రావడం ఇలా చాలా అయితే కనుక జరిగిపోయినాయి. ఏంటి ప్రారంభించిన 5 మాత్రం ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ చేసుకుంది. అది గొప్పతనండి, 5 కాలేజీలు ఒకేసారి కంప్లీట్ చేశారండి. కాబట్టి 17 కనుక ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు వస్తే కనుక వాటి తీరుతెన్నులు చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది అసలు వైద్యం. ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉక్రెయిన్కో లేకపోతే ఈ రష్యాకో లేకపోతే ఎక్కడికెక్కడికో ఇతర దేశాలకి పారిపోతున్నటువంటి మన వాళ్ళందరూ కూడా అంత లెక్క పరిగెట్టాల్సలా. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నీకా నాకా అన్నట్టు 1-2 కాదు 21,000 ఇంచుమించుగా 22,000 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. ఎంబీబీఎస్ సీట్ అంటే 2 కోట్లండి మినిమం, లేకపోతే ₹1 కోటి అని చెప్పే రోజులు పోతాయి. 25,000కే ఎంబీబీఎస్ ఫీజు కంప్లీట్ అవుతుంది అక్కడ. ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని ఏంటి నిర్వీర్యం చేయాలనో నీళ్లు గార్చాలనో చూడటం చాలా తప్పు మమ్మాటికి. ఎందుకంటే పేదల దగ్గర నుంచి వైద్యాన్ని దూరం చేయడమే దీన్ని సింపుల్గా. పీపీపీ ఎందుకంటే ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అవసరమా? కొన్ని వీటిల్లో కొన్ని వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయకూడదు. నిజం, ప్రకృతి ప్రసాదితాలే అంటాను నేను 100%. వైద్యం అంటే ఏంటంటే అది దాన్ని ప్రైవేట్ చేస్తే దాన్ని వ్యాపారం చేస్తాడు వాడు. కాబట్టి ఇంకొకటి, విజయనగరం జిల్లాలో 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేశారండి. ఏదైతే 2023-24 విద్యా సంవత్సరంలో 150 మంది ఎంబీబీఎస్ సీట్లలో వైద్య కళాశాలలో ప్రారంభించారు. 150 ఎంబీబీఎస్ సీట్లు. ఆ 150 మంది డాక్టర్లు కూడాను నామమాత్రపు రుసుముతోటి 25,000 రూపాయల ఫీజుతోటే 150 మంది డాక్టర్లు అయ్యారు. ఇది ఒక చరిత్రే. కాబట్టి అదే విధానాన్ని మీరు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ఇప్పుడు అప్పుడు కూడా బీభత్సమైనటువంటి రెవెన్యూ ఉండి బీభత్సమైన ఇన్కమ్ ఉండి ఏంటి కోట్లకి ఎప్పటి ముప్పటికి ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో వాస్తవాలు మాట్లాడాలంటే. అప్పుడు ఇదే పరిస్థితి. కాబట్టి అదే విధానాన్ని ఇప్పుడు ఎందుకు కొనసాగించలేకపోతుంది కూటమి ప్రభుత్వం? ఎందుకని ప్రైవేట్కి ఏ విభాగాన్ని చూసినా సరే ప్రైవేట్గా చెప్పేదాం ఈ పీపీపీ, ఆర్టీసీని కూడా ప్రైవేట్ చేసేద్దాం పీపీపీ. ఏంటి ఇలాగ ప్రతిదాన్ని పీపీపీ అంటే ఏం జరుగుతుంది అక్కడికి అసలు? కాబట్టి నన్ను అడిగితే కనుక 100% ఈ పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది వైద్యాన్ని ప్రైవేట్ చేద్దామన్నది మమ్మాటికి తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ 17 కళాశాలలు పూర్తయితే కనుక ఆంధ్రప్రదేశ్లో వైద్యం తీరుతెన్నులో మొత్తం మారిపోతాయి. అదే ప్రైవేట్ చేతిలో పెడితే కనుక వైద్యం ఏంటి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది. కనీసం గవర్నమెంట్ పబ్లిక్ ఏదైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఆ వైద్య కళాశాలలో వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి అలాగే ఏదైతే వైద్య విద్య ఉందో వైద్య విద్య అన్నది ద్రాక్షగా మారుతుంది, ఎలాంటి డౌట్ లేదు. సామాన్యుడు బాబు మనది ఇంకా చదవలేం అనేటట్టుగా అయిపోతుంది ప్రైవేట్ భాగస్వామ్యం చేతిలోకి వెళ్తే. ఎందుకని ఒక్కో సీట్ను 1 కోటి 2 కోట్లు అమ్ముకోవాలని చూస్తాడు ప్రైవేటుడు.
కాబట్టి దీంట్లో మాత్రం నేను అడిగాను మమ్మాడికి తప్పానండి. దీంట్లోనే కాదు సార్, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ విభాగాల్లో కొన్ని ఉన్నాయి. ఆ విభాగాలు ఎప్పుడు ప్రభుత్వమే అండర్టేకింగ్లో ఉండాలి, ఎలాంటి డౌట్ లేదు. దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం చాలా మమ్మాటికి తప్పు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా మార్చుకుని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలని నా అభిలాష. మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే చాలా మందికి అవసరమైనది ఇది. కాబట్టి మర్చిపోద్దు, లైక్ చేయండి. లైక్ చేస్తే నాతో పాటు నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే చాలా మందికి షేర్ అవుతుంది సార్ ఈ విషయం, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.